మనం ప్రతిరోజు కూడా మన వంట ఇంట్లో ఉండేటువంటి సామాగ్రితోనే మనకు ఉండేటువంటి కష్టాలన్నీ కూడా ఏ ప్రకారంగా పోగొట్టుకోవచ్చో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున శత్రు బలం ఎక్కువగా ఉంటుంది. శత్రు బలం వల్ల మేము ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నాం అని అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి చాలా తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. మనందరికి కూడా ఇంట్లో తేలిగ్గా లభించేటువంటిది పంచదార, మిరియాలు, ధనియాలు. ఈ పంచదార, మిరియాలు, ధనియాలు మూడింటిని కూడా సమపాలలో తీసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఇలా పొడి చేసి పెట్టుకున్న తర్వాత ఉదయం నిద్ర లేచి మనం స్నానం చేసిన తర్వాత అంతవరకు కూడా ఎవరూ ముట్టుకోనటువంటి బిందె ఏదైతే ఉందో అందులో ఉండేటువంటి నీటిని ఒక గ్లాసులు తీసుకోవాలి. లేదా రాత్రిపూటే ఒక బిందెలో నీళ్లు పట్టేసుకొని పక్కన పెట్టుకొని ఎవరు కూడా ముట్టుకోకూడదు అని చెప్పి పెట్టుకొని అందులో ఉండేటువంటి నీళ్ళు ఒక గ్లాసులు తీసుకొని అందులో ఈ పంచదార, ధనియాలు, మిరియాలతో చేసినటువంటి పొడి ఏదైతే ఉందో అందులో వేసి మాకు ఉండేటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తొలగిపోవాలి, మాకు ఎటువంటి ఆపదలు కూడా కలగకూడదు అని మనసులో చక్కగా భావన చేసుకొని వాటిని తీసుకెళ్ళి తులసి కోటలో కానీ, రావి చెట్టు మొదట్లో కానీ, వేప చెట్టు మొదట్లో కానీ పోయవచ్చు. ఇలా దేవతా సంబంధమైన వృక్షాలు ఏవైనప్పటికీ కూడా మేడి చెట్టు కానీ దేవతా సంబంధమైన వృక్షాలు వేటిలో అయినా పోయవచ్చు. అయితే తులసి చెట్టు ఏంటి మనకు అందుబాటులో ఉండేటువంటిది, రావి చెట్టు మనకు అందుబాటులో ఉండేది కనుక ఇలా చేసుకుంటూ వచ్చినట్లయితే శత్రు సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పరిపూర్ణంగా తొలగిపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిందల్లా మాత్రం ఎవరు తాకనటువంటి, ఎవరు ఉపయోగించినటువంటి నీళ్ల బిందె ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి నీళ్ళను మాత్రమే మనం ఉపయోగించుకోవడానికి మాత్రం స్వీకరించాలి. ఇలా ఎన్ని రోజులు అంటే మనకు ఉండేటువంటి శత్రుబాధను అనుసరించి కొన్నాళ్ల పాటు చేస్తూ వచ్చినట్లయితే శత్రు సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలానే ఈరోజు మంగళవారం, ఈరోజు ఎవరైతే ఆంజనేయ స్వామి వారిని పూజిస్తారో వారికి ఉండేటువంటి సమస్తమైనటువంటి దుశ్శకునాలు కూడా తొలగిపోయి సన్మంగళాలన్నీ కూడా కలుగుతాయి. అలా సన్మంగళాలు కలగడానికి గాను మనకు ఉపకరించేటువంటి స్తోత్రరాజమే హనుమాన్ చాలీస. జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర, జయ కపీశ తిహులోక ఉజాగర, రామదూత అతులిత బలజామ అంటూ సాగేటువంటి ఈ హనుమాన్ చాలీసాని గనక రోజుకి 11 సార్లకి తగ్గకుండా ఎవరైతే నిత్యం పారాయణ చేస్తూ ఉంటారో వారికి అసలు నవగ్రహ దోషాలు అంటకుండా ఉంటాయనటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అంతటి పరమాద్భుతమైనటువంటి రామానుగ్రహాన్ని, హనుమదనుగ్రహాన్ని మనకి ఏకకాలమందు కలగజేసేటువంటి ఆ హనుమాన్ చాలీసాని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు, లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు, జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి కొన్నా. తన తండ్రి అయిన వాయుదేవునకు, సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు, వానరేంద్రుడు. విష్ణు సహస్రనామ స్తోత్రం మనకి అన్నింటా కూడా జయాన్ని కలగజేసేటువంటి స్తోత్రం. ఇది సాక్షాత్తు మహాభారతంలో కృష్ణ పరమాత్మ సాక్షిగా భీష్మాచార్యుల వారు ధర్మరాజుల వారికి ఉపదేశం చేసినటువంటి స్తోత్రం. కృష్ణ సన్నిధానమందు ప్రకటితం చేసినటువంటి స్తోత్రం. వ్యాసుల వారు మనకు అందించినటువంటి స్తోత్రం. ఈ స్తోత్రాన్ని కనుక నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే జగద్రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మన యందు వర్షిస్తుంది. అంతేగాక ఎవరు ఏది కోరుకుంటారో అవన్నీ కూడా సిద్ధిస్తాయి. న క్రోధో న మాత్సర్యం న లోభో న శుభామతి భవంతి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే అని చెప్పబడినట్లు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాది వికారాలు మనలో ఏవైతే కలుగుతున్నాయో ఇవన్నీ కూడా తొలగించుకోవడానికి, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో సుఖప్రదమైనటువంటి జీవనాన్ని సాగించుకోవడానికి కావాల్సినటువంటి స్థైర్యములన్నీ కూడా మనకి స్తోత్రపారాయణ వల్ల సమకూరుతాయి. వీలైతే ప్రాతకాలంలో, వీలు కాకపోతే సాయంకాలంలో మనకు ఉన్నటువంటి వెసులుబాటును బట్టి వదిలిపెట్టకుండా రోజు ఈ స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే భవ్యమైనటువంటి ఫలితాలను మనం పొందవచ్చు. అయితే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటుగా లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కూడా పారాయణ చేయాలి. అప్పుడే ఆ లక్ష్మీనారాయణుల ఇరువురి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. అంతటి భవ్యమైనటువంటి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. శ్రీమన్నారాయణుడి యొక్క దివ్యమైనటువంటి కరుణా కటాక్షాలకు పాత్రులమవుదాం. శ్రీ మహావిష్ణు పరమాత్మ శ్రీమన్నారాయణ
అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీ నందన శ్రేష్ఠేతి శక్తిః ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖ బృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనకాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగః ధ్యానం క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీన పునీయాదరి నళిన గదా శంఖ పాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిర్వియదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాశా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం నమః సమస్తభూతానామాదిభూతాయ భూభృతే అనేక రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామమాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఓం శతానందాయ నమః అనబడేటువంటిది ఒక నామం. ఈ శతానందాయ నమః అనబడేటువంటి నామం చాలా విశేషమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి నామం. ఎప్పుడైనా సరే భార్యాభర్తల మధ్యలో కనుక తరచుగా తగాదాలు కలుగుతున్నాయి అనుకున్నప్పుడు ఓం శతానందాయ నమః అనబడేటువంటి నామాన్ని కనుక రోజుకి 1000 సార్లు జపం చేస్తూ వచ్చినట్లయితే వాళ్ళ మధ్యలో ఉండేటువంటి ఇబ్బందులు కానీ తగాదాలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా త్వరగా తొలగిపోతాయి. లేదండి మాకు ఫలితం త్వరగా రావాలి, మాకు కొంచెం తరచుగా ఎక్కువగా తగాదాలు వస్తున్నాయి అనుకున్నప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి ప్రతి శ్లోకానికి కూడా ఓం శతానందాయ నమః అనబడేటువంటి నామాన్ని ముందు వెనక చేర్చి దీన్ని సంపుటీకరణ అంటారు. ప్రతి శ్లోకానికి ముందు ఉంచాలి, వెనక ఉంచాలి. ఈ నామాన్ని ఉంచి చక్కగా పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని త్వరగా మంచి ఫలితాలు మనం పొందవచ్చు. ఓం శతానందాయ నమః విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవన్నాథః ఓం శతానందాయ నమః. ఇలా ప్రతి శ్లోకానికి చేయాలి. విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొత్తం 108 శ్లోకాలు ఉంటాయి. అంటే 108 శ్లోకాలు కూడా ముందుగా వెనకగా చేసుకుంటూ రావాలి. ఇలా చేయటం వలన భార్యాభర్తల మధ్యలో వచ్చేటువంటి తగాదాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఉపశమించి జాతకంలో ఏ కొద్దిపాటి మంచి యోగం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చక్కగా అన్యోన్యంగా కాపురం చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలానే విష్ణు సహస్రనామంలో మరో భవ్యమైనటువంటి నామం ఉంది. ఆ నామమే ఓం ఉదీర్ణాయ నమః. ఎప్పుడైనా సరే కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడబోతున్నాయి అని మన సందేహం కలిగినట్లయితే వెంటనే ఓం ఉదీర్ణాయ నమః, ఓం ఉదీర్ణాయ నమః,